అనకాపల్లి జిల్లాలో హిజ్రా దీపు హత్యలో కొత్త కోణాలు వెలుగు చూశాయి. ప్రస్తుతం సిపి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కావల్తోనే ఈ నెక్ దగ్గర స్ట్రాంగులేట్ చేశారు. స్ట్రాంగులేట్ చేసేసి డిసీజ్ని చంపేశారు ఇన్ ద హౌస్ ఆఫ్ డిసీజ్ ఇట్ సెల్ఫ్. దాని తర్వాత అది చాలా గ్రూసమ్ మేనర్లో అతని బాడీ కూడా బాత్రూమ్కి షిఫ్ట్ చేసేసి అది కత్తి యూజ్ చేసుకుని ఇది మల్టిపుల్ పార్ట్స్లోనే కట్ చేసేసారు, విచ్ ఇస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ అండ్ వెరీ గ్రూసమ్. దాని తర్వాత అతనే ఈ బ్యాగ్స్ బయట నుంచి పర్చేస్ చేసుకుని ఈ అతనే బుల్లెట్ వెహికల్ ప్లస్ ఇంకా ఒకటి స్కూటీ వెహికల్లోనే 3 ప్లేసెస్కి మల్టిపుల్ పీరియడ్స్ ఆఫ్ టైంలోనే పడేశారు. అండ్ దెన్ హీ అబ్స్కాండెడ్ ఫ్రమ్ ద ప్లేస్. ఈ ఇన్ఫర్మేషన్ మనకి వచ్చిన తర్వాత వెంటనే టోటల్ 8 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. 2 టీమ్స్ సోల్లీ అక్యూజ్ మీద పట్టుకోవడానికి మనం పెట్టడం జరిగింది. ఇంకా ఒకటి టీమ్ సీసీటీవీ ఫుటేజ్ వెరిఫికేషన్, ఇంకా ఒక టీమ్ టవర్ డంప్ డేటా అనాలిసిస్, సిడిఆర్ అనాలిసిస్. ఇన్ టోటల్ 8 టీమ్స్ ఆల్మోస్ట్ మొత్తం అనకాపల్లి జిల్లా నుంచి మనం ఫోర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ విదిన్ 24 అవర్స్ మనం అతనికి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సో ఈరోజు మనం అతనికి అరెస్ట్ చూపించేసి రిమాండ్కు పంపిస్తున్నాము. అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ హీ గెట్స్ ద స్ట్రిక్టెస్ట్ ఆఫ్ పనిష్మెంట్. అండ్ ఈ కేసులో కూడా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. విదిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసేసి కోర్టులోనే ఫాస్ట్ ట్రాక్ చేసినట్టు ప్రయత్నిస్తాము. సో దట్ జస్టిస్ ఇస్ గివెన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇందులో ఐ వుడ్ అప్రిషియేట్ ద వర్క్ ఆఫ్ ఎస్డిపిఓ అనకాపల్లి శ్రావణి గారు, సిఐ కసింకోట స్వామినాయుడు అండ్ ఆల్ ది అదర్ పోలీస్ ఆఫీసర్స్. వాళ్ళు 24 అవర్స్ లోపల ఇది అక్యూజ్ని అరెస్ట్ చేసేసి ప్రాపర్టీస్ కూడా రికవర్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ మై కండోలెన్స్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ద డిసీజ్డ్ Deepu, as well as my condolence to the transgender community. We assure them of all the help from police side and we assure them that justice will be given in a short period of time. Thank you. Second marriage చేసుకోవడానికి ఫస్ట్ మ్యారేజ్ ఎవరిని చేసుకున్నాడు? దీపునా లేకపోతే వేరే ఎవరితోనో మ్యారేజ్? దీపుతోనే ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. సెకండ్ మ్యారేజ్కి ట్రై చేసినప్పుడు అది గొడవ జరిగింది వాళ్ళ మధ్యలో. సో ఈ మర్డర్కి తను ఒక్కడేనా ఇంకెవరైనా హెల్ప్? ఎందుకంటే తను చనిపోయినప్పుడు కూడా చాలా బలంగా ఉన్నారు. తను చూస్తే ఫిజికల్గా కూడా తనకంటే తక్కువగా ఉన్నటువంటి పొజిషన్. ఒక్కడే చంపగలిగిన అవకాశం ఉందా ఇన్వెస్టిగేషన్? మనం దాని మీద కూడా ఇది మెడికల్ అడ్వైస్ క్వశ్చనర్ అడుగుతున్నాము. ప్రెజెంట్లీ మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం అతనే చేసుకున్నారు. బట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు వరకు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కూడా కాలేదు కాబట్టి ఫర్దర్ ఏదైనా లీడ్స్ వస్తే మనం వెంటనే మీడియాకి కూడా ఇన్ఫార్మ్ చేసేస్తాము. యూ బీ అష్యూర్డ్ ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళకి 100% మనం పట్టుకుంటాము. యాట్ ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం అతనే ఒకరే ఈ విధంగా చంపేశారు. అంటే ఓన్లీ సెకండ్ మ్యారేజ్ ఒకటే రీజనా లేదా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా? ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇటువంటి మన దృష్టికి రాలేదు. ఓన్లీ ఈ సెకండ్ మ్యారేజ్ ఒకటి రీజన్, ఇంకా ఒకటి అతనే ఫిడెలిటీ కూడా అనుమానం చేసుకుంటున్నారు. ఆమె బయట వెళ్ళి కొద్దిగా ప్రాస్టిట్యూషన్ యాక్టివిటీస్ చేయడం, ఆ విధంగా అతనికి అనుమానం ఉంది కాబట్టి ఆ విధంగా కూడా వాళ్ళకి గొడవ జరిగింది. సో దాని మీద కూడా ఇది ప్లాన్ చేసేసి లాస్ట్ 5 days నుంచి ప్లాన్ చేసేసి ఇది 18th 17th అతన్ని చంపేశారు. 1 by 1 అతనే వెళ్ళారు. ఎందుకంటే ఇది 3 ప్యాకెట్స్ పెద్ద ప్యాకెట్స్ సేమ్ టైంకి చేయలేకపోతారు కదా. సో దగ్గర కాబట్టి నాగులపల్లి నుంచి నేషనల్ హైవే పక్కనే కాబట్టి ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ అది బైక్ మీద తీసుకుని వెళ్ళడం, సెకండ్ పార్ట్ ఆఫ్ ద బాడీ మళ్ళీ అది హౌస్ దగ్గర తీసుకుని అక్కడ వెళ్ళడం, ఆ విధంగా చేయడం జరిగింది. డ్రగ్స్ వాడలేదు కానీ మనం టు హైడ్ హిస్ క్రైమ్ బేసికలీ. అది బాడీ మన ఈజీగానే దొరుకుతుంది. అతను ఏం ఆలోచించారు మనం కట్ చేసేసి అక్కడక్కడ వదిలేస్తే వీ విల్ నాట్ బీ ఏబుల్ టు క్యాచ్ హిమ్. అదే అతనికి ఉద్దేశం. అతనే పారిపోవడానికి కూడా ట్రై చేశారు. మనం ఇన్ఫర్మేషన్ వచ్చింది కాకినాడ వైపు, ఈస్ట్ గోదావరి వైపు పారిపోతున్నారు. అతనే ట్రై చేశారు
కానీ మన టీమ్స్ అన్ని లొకేషన్స్లో ఉన్నాయి కాబట్టి మనం ఈజీగానే అతనికి పట్టుకున్నాము. బట్ సోల్ రీజన్ ఇస్ టు హైడ్ గెటింగ్ కాట్ బై ద పోలీస్ డిపార్ట్మెంట్. ఫస్ట్ మహిళగా గుర్తించారు కదా, తర్వాత మళ్ళీ ట్రాన్స్జెండర్ అది ఏ విధంగా ఐడెంటిఫై? బేసికలీ ఆ బాడీ మీద మనకి టోరింగ్స్ కొద్దిగా దొరికింది. హ్యాండ్స్ దగ్గర అది బ్యాంగిల్స్ కూడా గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్స్ దొరికింది. సో అది మనం అన్ని మీడియా ఛానల్స్కి సర్క్యులేట్ చేసినప్పుడు ఒక సోర్స్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫ్రమ్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఓన్లీ. సో వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు. ప్లస్ సమ్ నెయిల్ పాలిష్ వాజ్ దేర్ ఆన్ ద టోరింగ్స్. దానివల్ల మనం ఐడెంటిఫై చేయగలము. టాటూ ఇప్పుడు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. బట్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఆ బన్నీ ఉంది, సేమ్ పేరు, అక్యూజ్ పేరు ఉంది. సెక్షన్ 302 ఆఫ్ ఓల్డ్ ఐపీసీ మన ప్రజెంట్ బిఎన్ఎస్ ప్రకారం, అండ్ సెకండ్ 201 డిసపియరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్, ఇవన్నీ సెక్షన్స్ మనం పెట్టిస్తాము. బిఎన్ఎస్ యాక్ట్ 103 అండ్ 238B ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్. ఇది మీడియా నోట్లోనే ఉంది. అది మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం మనం అప్లికేషన్ కూడా పంపిస్తాము. బట్ కాంపన్సేషన్ గవర్నమెంట్ డిసైడ్ చేసుకుంటారు. బట్ సీఎం సార్, ఆనరబుల్ సీఎం సార్, హోమ్ మినిస్టర్ మేడం అందరూ ఇది సెన్సేషనల్ కేసు, అన్ఫార్చునేట్ కేసు కాబట్టి మనతో అడిగారు వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద కేసు. బ్రీఫ్ చేయడం జరిగింది. అండ్ గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో అష్యూర్డ్ ఆఫ్ ఆల్ ద హెల్ప్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. సార్, సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే పర్సన్ కాకుండా మరొక ట్రాన్స్జెండర్తో తనకి రిలేషన్ ఉంది, పరిచయం ఉంది అనేది ఒక హైడ్ అవుతున్నటువంటి అంశం. దీని మన అసలు ఉందా మనకి ఇన్ఫర్మేషన్? No, we don't have any such information, Babu. As I told, మన ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఓపెన్ ఉంది కాబట్టి ఫర్దర్ ఫ్యాక్ట్స్ కూడా ఇన్వెస్టిగేట్ చేసుకుంటున్నాము. అండ్ ఐ వుడ్ ఇన్వైట్ ద పబ్లిక్ ఆల్సో, ఇన్ మీడియా ఆల్సో, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఈ కేసు సంబంధించి ఉంటే, చిన్నది పెద్దది, అది కూడా మనం లీడ్ కింద తీసుకుని అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సరే అండి, థ్యాంక్ యూ. అక్యూజ్డ్ నేటివ్ ఆఫ్ వెస్ట్ గోదావరి, పెనుగొండ కదా, పెనుగొండ వెస్ట్ గోదావరి. నైట్ కాదు, ఆఫ్టర్నూన్. ఓకే, తీసుకున్నారా? ఓకే, థ్యాంక్ యూ.